సత్యనారాయణ, మనకు చాలామందికి భగవంతుణ్ణి ఏం కోరిక కోరాలో తెలియదు. చాలామంది నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని రకరకాల కోరికలు రకరకాల వెంపర్లాడుతూ ఉంటారు. అసలు వాస్తవంగా ఒక్కొక్కసారి కోరింది భగవంతుడు ఇవ్వకపోతే నాకు దేవుడు ఇది ఇవ్వలేదు, నేనేం తప్పు చేశాను, ఏం లోపం చేశాను అనుకుంటారు. భగవంతుని యొక్క అవ్యాజ్యమైనటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోము. అసలు విషయం ఏంటంటే, మీ పిల్లలు ఉన్నారు కదా, మీరు ఎవరి కోసం సంపాదిస్తున్నారు? ఈ బిల్డింగు, ఇంట్లో ఉన్నటువంటి ఈ సామాగ్రి అంతా, డబ్బు అంతా ఎవరి కోసం అంటే పిల్లల కోసమే అని చెప్తారు. ఎవరైనా భార్య పిల్లల కోసం, మా కుటుంబ సభ్యుల కోసం, అమ్మా నాన్న కోసం. మరి మీ పిల్లల కోసం సంపాదించినప్పుడు మీ పిల్లగాడు మిమ్మల్ని ఒకసారి చాకు ఇవ్వమని అడుగుతాడు, మీరు ఇస్తారా? వాడు ఏం చేసుకుంటాడో, ఏం తెంపుకుంటాడో అని ఇవ్వరు. వాడు ఏడ్చి గీ పెట్టినా సరే ఇవ్వరు. మరి వాడు డబ్బుల కట్టమంటాడు, మీరు వాడి కోసం సంపాదించాడు కదా, ఒక బంగారం గొలుసిమ్మంటాడు, ఇస్తారా? వాడి చేతికి, చిన్న పిల్లడి చేతికి ఏం చేసుకుంటాడో, ఎడా పడేస్తాడో వాడికి దాని గురించి తెలియదు కాబట్టి వాడు ఇవ్వడు, మీరు ఇవ్వరు. అలాగే పరమాత్మ కూడా అతనికి మన పిల్లలు ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఎప్పుడు ఇవ్వకూడదు, ఏది ఇవ్వాలో అనేది అది ఆయన యొక్క నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి. అసలు విషయం ఏంటంటే, మనం ఎలాంటి కోరికలు కోరుతామంటే, మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక అతను రాష్ట్రపతి జైలుకు వెళ్ళాడు. ఒకరోజు జైలుకు వెళ్ళి, పాప వీళ్ళు చాలా రోజు జైల్లో మగ్గుతున్నారు, వీళ్ళని అసలు విడుదల చేద్దాము అని వాళ్ళు కోరుకుంటే అని వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకి ఏం చెప్తాడంటే, మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో ఒకటేసారి కోరుకోండి, మీ కోరికలు నేను నెరవేరుస్తాను అని ఆ జైలు చెప్తారంగానే వాళ్ళందరూ లైన్లో నిల్చుంటారు. నిల్చుని ఒక్కొక్కరు ఏం కావాలి మీకు అంటే, ఒక అతను ఏమంటాడు, మాకు సబ్బులు సరిపోవడం లేదండి, పెయ్యి సబ్బులు సరిపోవడం లేదు, బట్టల సబ్బులు సరిపోవట్లేదు, తక్కువ ఇస్తున్నారు మాకంటే ఈయనకు సబ్బులు శాంక్షన్. ఇంకో మాకు చలి ఎక్కువ ఉంది, మంచి దొడ్డు రగ్గులు లేవు, అది కావాలి అని ఒకరు అడుగుతారు, రగ్గులు ఇచ్చేస్తారు. ఇంకొకరు నెక్స్ట్, నాకు కర్రీస్ సరిపోవట్లేదు, కొంచెమే కర్రీ పెడుతున్నారు, కర్రీ సరిపోయిందా కావాలి, ఇతను కర్రీ ఎడ పెట్టండి, ఇందులో దొడ్డు బియ్యం పెడుతున్నారు ఒకరు. ఇట్లా ఒకరు వస్త్రాలు లేవని రకరకాల, మేము స్నానం చేసేస్తా అంటే కాళ్ళ కాడ వేసుకునేటువంటి బొంతలు లేవు, బురదతోటి రూమ్లో వస్తున్నాం, అదే బురదలు పడుకుంటున్నాం, ఆయనకు తట్టు వేయండి, మ్యాట్, డోర్ మ్యాట్ వేయండి. ఇట్లా అందరూ. ఒక అతను ఏం చేస్తాడంటే, స్వామి నాకు జైలు నుండి విముక్తులు చేయాలని, చాలా ఓకే నీకు ఇస్తాను. ఆయన అయ్యో మాకు కూడా కావాలంటే, నేను మీకు ఒకేసారి చెప్పాను కదా, ఒకే కోరిక కోరుకోవాలని. అట్లాగే జైలు నుంచి విముక్తులు అవ్వడానికి కోరుకోవాలి, కానీ జైల్లోనే ఇంకా మగ్గిపోవడానికి నాకు ఈ అని తుచ్చమైనటువంటి కోరికలు రాష్ట్రపతిని కోరకూడదు. అలాగే భగవంతుని కూడా మనం ఆయన అనుగ్రహం, ఆయన ప్రేమను మాత్రమే కోరుకుంటే అన్నీ దక్కుతాయి. నీ అనుగ్రహం కావాలి స్వామి అని కోరుకుంటే అన్నీ ఉన్నట్టే. దేవుణ్ణి కోరాల్సింది అది. జై శ్రీ.